అందరికి నమస్కారం అండి. మనకు ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ పెద్దాయన 60, 70 ఏళ్ల వయసున్న పెద్దాయనైతే మనకేం చెప్తున్నాడంటే, మా దగ్గర అంటే 350, 400 ఆవుల వరకు ఆవుకు సంబంధించిన మూత్రం గావచ్చు, ఆవుకు సంబంధించిన పేడ గావచ్చు, అది ఎరువు కింద రైతులకైతే ఇవ్వగలము అని చెప్పి ఆయనైతే అంటున్నాడండి. ఎవరికైనా గానీ అంటే పాల దూడలు గావచ్చు, ఆ తర్వాత ఆవులే కావచ్చు, రైతుల వరకు మాత్రం వీళ్ళైతే అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఆహ్, పాజిబుల్ అయినంత వరకు మీకు అనుకూలంగా ఉన్న ధరలోనైతే వీళ్ళు ఇవ్వగలరండి. ఇప్పుడైతే ఇవి ఆవులు గానీ, ఎలాంటి ఆహ్, అంటే ఒక వయసొచ్చిన దూడలు గానైతే లేవు. అడవికి మేతకైతే ఎళ్ళిపోయాయి. మనకు ఇక్కడ కనిపిస్తున్న ఒక 10, 20 మాత్రం చిన్న దూడలున్నాయి. అంటే అవి పాలు తాగే దూడలు. అలాంటి వయసున్న దూడలైతే అమ్మరు. మినిమమ్ ఒక సైజొచ్చిన తర్వాత ఆవు నుంచి అవి వేరుపడిన తర్వాత అడవికెళ్తున్నప్పుడు ఎవరికన్నా రైతులకు గానీ, లేకపోతే పెంచుకోవడానికి ఆవులు కావాలనుకున్న వాళ్ళైతే మన ఛానల్ నంబర్ ఉంది. అలాగే ఆ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన నంబర్ గూడా మనమైతే ఇక్కడ వీడియోలో కావచ్చు, డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళైతే మీరు ఖచ్చితంగా అయితే ఆయనకు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఒక మంచి ధరకి ఇస్తారండి ఆయన. అలాగే ఈ రైతులకు సంబంధించింది ఆవు పేడ కావచ్చు, లేకపోతే ఆవు మూత్రంతోనే ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం ఎవరన్నా మూత్రం కావాలన్నా గానీ ఎందుకంటే ఒక 400 ఆవులున్నాయి కాబట్టి పేడ కావచ్చు, మూత్రం కావచ్చు, వాటి కోసం రసాయనాలు కలుపుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి గూడా ఇవైతే ఉపయోగపడుతదండి. కావాలనుకున్న వాళ్ళైతే మనం ఛానల్‌ని కావచ్చు, ఆయన నంబర్‌ని గనుక కాంటాక్ట్ అయితే గనక మరిన్ని డీటెయిల్స్ అయితే ఇస్తాము. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ ఆవులొచ్చేసి ఒక 400 ఆవులు ఆ దూడలతో సహా ఇవన్నీ రాత్రింపగలు దోమలు కావచ్చు, వర్షానికి, చలికి, వానకి అన్నీ గూడా ఇట్లే బయటనే ఉంటాయండి. అంటే ప్రాపర్‌గా వీళ్ళకంటూ ఒక షెడ్ అనేది లేదు. ఇక్కడ మీకు కనిపిస్తున్న అక్కడ తాడు కావచ్చు, ఇక్కడ రాడ్ కనిపిస్తుంది కదా! ఈ రాడ్‌కున్న తాడు కావచ్చు, వీటికే ఆవులు అనేది వీళ్ళు బయట ఓపెన్ ప్లేస్‌లోనే కట్టేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇలా కట్టేయడం వల్ల ఆవులన్నీ బయట ఉండడం వల్ల కొన్ని రోగాలు వచ్చి, ఆ రోగాల నుంచి మళ్ళీ వాళ్ళని క్యూర్ చేయడానికి వీళ్ళు పడ్డ కష్టం అంతా ఇంత కాదని చెప్పొచ్చు. సో, వీళ్ళేంటంటే మన ఛానల్‌లో వీడియో పెట్టిన తర్వాత ఆయన రిఫర్ చేస్తున్నారు. ఎవరైనా దాతలుంటే కొంచెం అమౌంట్ సరి చేస్తే మేమున్న ఆవులను, దూడలను కొన్నిటిని అమ్ముకొని ఆ తర్వాత కొంచెం ప్రాపర్‌గా ఒక దగ్గర షెడ్డేసుకొని, ఆ షెడ్‌లో అయితే మేము దూడలను గానీ, ఆవులను గానీ గోమాతనైతే సంరక్షించడం, రక్షించడం అనేది చేస్తామని చెప్పి ఆయనైతే చెప్తున్నారు. సో, మన సనాతన ధర్మంలో చాలామంది ఆవుని ఎంత ప్రేమిస్తారో, ఎంత పూజిస్తారో మనందరికి తెలుసు. సో, ఆవుల కోసము అతనైతే చేతనైనంత వరకు మీరు ఎవరైనా సహాయం చేయగలరనుకుంటే గనక, మీరు ఒక్కసారి మన ఛానల్ నంబర్ ఉంటది. అలాగే ఆ పెద్దాయన నంబర్ గూడా ఉంటది. మీరొకసారి కాల్ చేస్తే గనక నేను దానికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ సంబంధించిన నేను చెప్తానండి. దానికి మీకు తోచినంత అది 10 రూపీస్ కావచ్చు, 50, 100, 1000 వరకు మీకు తోచినంత సహాయం అయితే చేయండి. అదంతా ఇటు ఛానల్ కావచ్చు, లేకపోతే పెద్ద మనిషికి గానీ సంబంధం లేదండి. ఒక షెడ్డు ఆవుకు మాత్రమే మనం ఇస్తున్నట్టు ఎన్నో టెంపుల్స్‌కి, ఎన్నో దేవాలయాలకు మనం వెళ్తుంటాం. హుండీలో దానం చేస్తుంటాము. అదేదో హుండీలో మనము వేసే దక్షిణ కావచ్చు, లేకపోతే ఎక్కడైనా దానం చేయడం కావచ్చు. అదేదో మనం ఒక ఆవుకి, ఒక గోమాతకి గనక మనం షెడ్డు కోసం గనక ఇస్తే, ఒక ఆవును మనం రక్షించుకున్న వాళ్ళమైతాము. ఆవుకి మనము చాలా మంచి చేసిన వాళ్ళమైతాము. అలాగే ఆ పెద్దాయనైతే ఆ 400 ఆవులని పెంచుతున్నాడంటే ఇదొక మామూలు విషయం కాదండి. చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఆవు, 2 ఆవులను పెంచడమే మనము చాలామందికి ఇబ్బంది పడుతున్న రోజులు చాలామంది ఉన్నారు. కానీ ఒక వ్యక్తి అన్ని ఆవులని మెయింటైన్ చేయటము, చూసుకోవటము, వాటినందరిని డెవలప్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. సో, నేను అందుకే చెప్తున్నాను. మీకు పాసిబుల్ అయినంత వరకు కొంత ఇస్తే ఆయన ఎవరైనా గనుక మీరు రైతులు కావచ్చు, ఆవును పెంచుకునే వాళ్ళు కావాలనుకుంటే కూడా అతనైతే అమ్ముతాడండి. అంటే ఆ షెడ్ కోసం కావచ్చు, అక్కడుండే ఆవులనందరిటిని మెయింటైన్ చేయడానికి ఒక 10 మందున్నారు. వాళ్ళకి కూడా మినిమము అంటే జీవనాధారం జరగాలి గాబట్టి, వాళ్ళకి కూడా కొంత అమౌంట్ ఇవ్వాల్సి ఉంటది గాబట్టి, సో, మీకు తోచినంత కొంచెం సహాయం అనేది చేస్తే గనక, మనం ఖచ్చితంగా ఒక ఆవుకి, గోమాతకైతే మనం రక్షించుకున్న వాళ్ళమైతాము. నా ఛానల్ తరపు నుంచి కూడా డెఫినిట్‌గా అయితే అతనికైతే కొంచెం అమౌంట్ అయితే నేను సమపరుస్తాను.
సో మీరు కూడా ఎవరైనా చేయాలనుకున్నా, లేదంటే ఆవులు దూడలు ఒకవేళ తీసుకోవాలనుకున్నా కూడా ఆయన నెంబర్ పెడతాను. అలాగే ఛానల్ నెంబర్ కూడా ఉంటుంది. మీరైతే కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. దీని అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం గద్వాల జోగులాంబ జిల్లా ఐజ మండలం ఐజ శివార్లోని ఐజకి ఒక 1-2 కిలోమీటర్స్ ఐజ శివార్ల కర్నూలు రోడ్లో మనకైతే ఈయనైతే ఉంటారండి. అదే అండి ఈ వీడియోకి సంబంధించిన మరిన్ని వీడియోలతో ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. పొద్దున ఎన్ని గంటలకు వచ్చేటివి? పొద్దున ఈరోజు పొద్దుగాల వచ్చినావా? ఎన్ని గంటలకు వచ్చేటి పొద్దున? 5 గంటలకు వచ్చేటివే. నిన్న 5 గంటలకు వచ్చేటివే. ఎక్కడ చంపపోయినావు ఈరోజు ఆవులు? ఉప్పలకా చూస్తున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడైతే మొత్తం ఆవులు అయితే ప్రజెంట్గా అయితే ఇప్పుడే వెళ్ళినామంట ఫ్రెండ్స్. ఇవైతే ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేస్తున్నారు వీళ్ళు. చూస్తున్నారు కదా, మొత్తం ఆవు పేడ అయితే క్లీన్ చేసేసినారు ఇప్పుడు ప్రస్తుతానికైతే. వాళ్ళు ఈ విధంగా అయితే ఇక్కడ ఈ విధంగా క్లీన్ చేస్తారు ఫ్రెండ్స్. మొత్తం దాంట్లో మొత్తం ఎత్తేసి దీంట్లో ఒక దాంట్లో వేసుకొని మొత్తం ఒక దగ్గర అయితే వేస్తారు వీళ్ళు. చూస్తున్నారు ఫ్రెండ్స్, అక్కడైతే కనిపిస్తుంది కదా, అక్కడ వేస్తారనమాట ఒక దగ్గర. మొత్తం ఆవులు అయితే ఇక్కడ దగ్గరలోనే పోయినామంట ఫ్రెండ్స్. మొత్తం అయితే మేత మేయడానికి అయితే పోయినామంట ఈరోజు ప్రజెంట్గా అయితే. చూస్తున్నారు ఫ్రెండ్స్, వాళ్ళు అయితే మరి ఈ విధంగా అయితే ఇక్కడ తాళ్ళు అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఆవులకైతే ఇక్కడ మొత్తం డైలీ సాయంత్రం వచ్చిన తర్వాత అయితే దీనికి కట్టడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, మొత్తం అయితే ఈ విధంగా అయితే కట్టేస్తారు అనమాట మొత్తం ఒక దగ్గర. దీన్ని ఈ విధంగా అయితే ఆవులు కట్టడానికి అయితే పాతడం జరిగింది. ఇక్కడ తాళ్ళు కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ తాళ్ళు అయితే ఈ విధంగా అయితే దానికి గొలుసుకు కట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఛానల్. ఇక్కడ మనకు ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ పాలపల్ల దూడలు ఏవైతే ఉన్నాయో ఇవైతే అంటే ఒక పెద్ద ఆయన పోతులూరయ్య అనే ఒక పెద్ద ఆయన అయితే మనకైతే ఒక 400 ఆవులను పెంచడం అయితే జరుగుతుందండి, గోమాతను. ఇక్కడ ఏంటంటే ఈ పాలపల్ల దూడలు వ్యవసాయానికి కావాల్సి వస్తే కనుక రైతులకి ఈ పాలపల్ల దూడలు సేద్యం కోసం అయితే ఇస్తాడండి, అమ్ముతాడు. అలాగే పెంచుకునే వాళ్ళు ఉంటే కూడా పెంచుకోవడానికి కూడా ఆయన అయితే ఇస్తాడండి ఈ దూడలు అనేది. అంటే ఒక సైజు వచ్చాక అంటే వాటికి మినిమం ఒక వయసు వచ్చిన తర్వాత అయితే అమ్ముతాడండి. మరీ చిన్న పాలపల్ల దూడలు తల్లి నుంచి వేరు చేయడం లాంటివి అయితే అమ్మడండి అతనితో మాట్లాడే ప్రయత్నం అయితే ఖచ్చితంగా మనమైతే మరొక వీడియోలో చేద్దామండి. బట్ ఇక్కడ ఏంటంటే ఈయన దగ్గర ఏంటంటే చాలా దూడలు అయితే ఉన్నాయి. అంటే ఒక 50 నుంచి 100 వరకు అయితే మనకైతే దూడలు అయితే ఉన్నాయండి. కావాలనుకున్న వాళ్ళైతే ఆయన నెంబర్ అయితే మన డిస్క్రిప్షన్లో కావచ్చు, వీడియోలో కావచ్చు అయితే నేను మెన్షన్ అయితే చేస్తాను. ఆయనకి నెంబర్ కాల్ చేయండి. ఆయనకి ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే కనుక మన ఛానల్ నెంబర్ కూడా ఉంటుంది. మన ఛానల్ కూడా మీరు కాంటాక్ట్ అయితే కనుక అక్కడ ఉండే అడ్రస్ కావచ్చు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ ఈ దూడలు వచ్చేసి ఏంటంటే ఒక సైజు వచ్చిన తర్వాత మినిమం అంటే ఒక 10,000 లేకపోతే అక్కడ దూడని సైజుని బట్టి, దూడని ఆరోగ్యం పరిస్థితులను బట్టి అతనైతే రేట్ చెప్తానండి. మరీ ఎక్కువ ధర ఏముండదు. అంటే బయట మార్కెట్లో పోలిస్తే లేకపోతే బయట రైతులతో పోలిస్తే మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఇతనికి ఎందుకంటే పెద్దగా ఆశ లేదంటే డబ్బులు సంపాదించాలా లేకపోతే దూడల మీద వ్యాపారం చేయాలనే మైండ్ సెట్తో ఆలోచనతో ఉన్న పెద్ద ఆయనైతే కాదు. ఆవులను పెంచాలి, పోషించాలి, ఆవులతోనే నా జీవితం అనుకున్న వ్యక్తి అండి. రైతుల కోసం, మన హిందూ సనాతన ధర్మం కోసం అతను ఏంటంటే ఆవుల దగ్గరే ఉంటూ ఆవులతోనే జీవనం గడుపుతున్నాడండి.
అతనితో మళ్ళీ మనం పూర్తి వీడియో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దామండి. అతనైతే లేరు, ఇప్పుడు అడవికి వెళ్ళారు. ఇక్కడ మనకు ఈ వీడియోలో కనిపిస్తున్న అక్కడ షెడ్డు మొత్తం ఈ ప్లేస్‌లోనే అతనైతే ఉంటాడండి. వీటికి ప్రాపర్‌గా అంటూ ఒక షెడ్డు అనేది లేదండి. దోమలు కావచ్చు, పురుగు, ఆ తర్వాత ఏదున్నా గనక వానకు గాని, చలికి కానీ ప్రతీది కూడా ఇవన్నీ బయటే ఉంటాయండి. అతను ఏంటంటే మన ఛానల్ తరఫు నుంచి కొంత ఎవరైనా దాతలొచ్చి కొంచెం సపోర్ట్ చేస్తారని అతనైతే ఆశిస్తున్నాడు. ఒకవేళ ఈ వీడియో ఎంతవరకు చేరుతుందో తెలియదు గానీ, కుదిరితే గనక ఎంతవరకు మీరు సాధ్యమైనంత గనక మన ఛానల్ నెంబర్ గాని, ఆయన నెంబర్ గాని ఉంటది. ఆయన నెంబర్ కాల్ చేసి కూడా మీరు ఎంతో కొంత మీరు కొంతమంది సరి చేస్తే కూడా అతనికైతే మినిమమ్ షెడ్ అయితే చేసుకుంటాడండి. ఇలాంటి వాళ్ళకి మనమైతే ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి. మనం ఎన్నో దేవాలయాలకు వెళ్తుంటాం. అక్కడ హుండీలో మనమైతే మనీ టెంపుల్ దగ్గర మనీ హుండీలో వేస్తుంటాము. అలాగే దానం చేస్తూ ఉంటాము. ఇలాగ మనకు ఒక గోమాతకి, మూగజీవులకి గనక మనం గనక ఒక ప్రాపర్ గనక షెడ్ ఇప్పించి అతనికి కనుక మనం ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తే గనక చాలా మంచిదండి. కావాలనుకున్న వాళ్ళు ఎవరన్నా దూడలు కావచ్చు, ఆవులు పెంచుకోవాలనుకుంటే కనుక ఆయన నెంబర్కి అయితే కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ కోసం అయితే మన ఛానల్కి అయితే కాల్ చేయండి నేను చెప్తాను. అలాగే ఎవరైనా సహాయం చేయాలనుకుంటే కనుక ఈ నెంబర్ కాల్ చేస్తే కనుక బ్యాంక్ డీటెయిల్స్ కనుక ఇస్తానండి. కుదిరితే మీకు సహాయం చేయాల్సినంత వరకు అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కూడా మరింత మందికి షేర్ అయ్యేలా కూడా మీరు కొంచెం లైక్, షేర్ అయితే చేయండి. జై గోమాత. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ ఐజా మండలం ఉప్పల గ్రామానికి చెందిన రాయి దగ్గర అయితే మనం ఉన్నాం ఫ్రెండ్స్. ఈ ఆవుల తాతకి అయితే 350 ఆవులు అయితే ప్రజెంట్గా అయితే ఉన్నవి. ఈయనకు సొంతంగా అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఈయన 5-6 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ ఆవులు మేపుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్. ఈయన దగ్గర అయితే చూస్తున్నాం కదా, ఆవులకు సంబంధించిన దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి రీసెంట్గా పుట్టినటివే దూడలు. 1 వీక్ 10 డేస్ అయితే అవుతుంది, 10-15 రోజులు అయితే అవుతుంది ఫ్రెండ్స్. దగ్గర చూస్తున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఇక్కడ ఆవులు ఇంటి దగ్గరనే కట్టేశారు. ఇవి మొత్తం ఇక్కడ 5 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఇంటి దగ్గరే కట్టేసినారు వీటిని. బాగున్నాయి ఫ్రెండ్స్, తెల్లగా అయితే ఆవులు ఇవి. అడవికి తీసుకొని పోకుండా ఇక్కడే కట్టేస్తారు ఫ్రెండ్స్. ఒక 2 months వరకు అయితే ఇక్కడ ఇంటి దగ్గరే కట్టేసి వీటిని మేపుతారు. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్, తెల్లగా ఆవులు అయితే. ఇవైతే అమ్ముతారు ఫ్రెండ్స్. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కూడా వీటిని అనుకునే వాళ్ళు అయితే ఇక్కడ ఆవుల దగ్గర అయితే వచ్చి అడిగితే కావాలనుకునే వాళ్ళు అయితే తీసుకోండి ఆవులని. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఆవులు అయితే మరి ఈ విధంగా ఉన్నాయి. రీసెంట్గా పుట్టినట్టుగా ఫ్రెండ్స్. ఇవి అన్నీ 10-15 రోజుల మధ్యలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఆవులు అయితే చూస్తున్నారు కదా, మొత్తం ఆవులు అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉన్నవి. బాగున్నాయి ఫ్రెండ్స్, తెల్లగా ఆవులు అయితే ఇక్కడ మొత్తం వీటిని ఈ విధంగా అయితే కట్టడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, అన్ని ఒక దగ్గర అయితే ఇక్కడ కట్టేశారు వీటిని. ఈ 2 months వరకు ఇలానే ఇంటి దగ్గర కట్టేసుకొని మేపుతారు ఫ్రెండ్స్. ఇవి తర్వాత ఇవి పెద్ద వీటి ఆవులెంబడి అయితే తీసుకొని పోతారు మేతకి. తర్వాత చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఉంది ఆవు. మంచి హుషారుగా ఉన్నాయి ఆవులు అయితే ఇవి. చూస్తున్నారు ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే ఇక్కడ ఆవులు అయితే కట్టడం అయితే జరిగింది. ఇంకా పాలు తాగేటి ఫ్రెండ్స్ ఇవైతే దూడలు. ఇదైతే 20 days అబ్బోనే అయింది ఫ్రెండ్స్. ఇదైతే 20 రోజులకు పైన అయింది. ఈయన కూడా దగ్గర నెలగానికి వస్తుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఆవు ఉంది. నెల అయింది ఈయన కూడా. దీన్ని కూడా అయితే ఇంటి దగ్గర కట్టేశారు. ఇంటి దగ్గర కట్టేసి మేపుతారు వీటిని కూడా.
అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యువర్ ఛానల్. మన ఛానల్‌లో ప్రతి వీడియో అప్‌లోడ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కోసం, సమాచారం ఇవ్వడం కోసం రైతులకు కావచ్చు, మిగతా వాళ్ళకి ఎవరికైనా కానీ ఉపయోగపడే విధంగా మాత్రం అయితే మనం వీడియోలు అయితే తీయడం అయితే జరుగుతుందండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో ఇలాంటి వీడియోలు మరిన్ని వీడియోలు అయితే మీ ముందరికైతే తీసుకొస్తా ఉంటాను. మనకిక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ రోప్స్ కావచ్చు, ఈ తాళ్ళు కావచ్చు, ఇదంతా ఏందంటే ఆవులున్నాయండి ఇక్కడ. 400 ఆవులున్నాయి. ఇప్పుడు ఇంకా ఒక 50 యాడ్ అవుతున్నాయండి. అంటే దగ్గర దగ్గర ఇంచుమించు ఒక 500 ఆవులైతే వస్తున్నాయండి ఇక్కడికి. ఈ 500 ఆవులనొచ్చేసి ఈయన ఒకడే అని పోతులూరే అనే ఒక వ్యక్తి మిగతా ఒక 10 మంది వాటికి కాపలాగా ఉంటూ వాటిని పొద్దున్నుంచి ఈవినింగ్ వరకైతే వాటికైతే మేత అడవికెళ్ళి మేత తీసుకోవటం కావచ్చు, వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ అయితే వీళ్ళంతా చూసుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళకి జీవనోపాధం ఎలాగంటే ఇప్పుడు ఆవు నుంచి వచ్చే పేడ ఏదైతే ఉందో ఆ పేడ అమ్ముకొని వీళ్ళు అనేది జీతం అనేది మంత్లీ ఇంత అమౌంట్ తీసుకొని సరిపెట్టుకొని ఆవులతోనే జీవనం అయితే సాగిస్తున్నారు. సో వీళ్ళు మనం వీడియోస్ చేస్తుంటే వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే మేము అడిగాము అంటే షెడ్డు లేదా ఆవులు ఎలా ఉంటాయి రాత్రింబవలు వానాకాలం కావచ్చు లేకపోతే వర్ష మన చలికాలం కావచ్చు ఎలా ఉంటుందంటే ఏం షెడ్ లేదు అని చెప్తున్నారు. అయితే ఒక మంచి రేటుకైతే మనకు ఆవులు కావచ్చు, దూడలు కావచ్చు అమ్మడానికైతే ఇస్తున్నారండి. ఎవరైనా కావాలనుకుంటే గనక మనకు ఇక్కడ ఈయనకు కాంటాక్ట్ అయితే గనక ఇతని దగ్గర ఆవులు గానీ, దూడలు గానీ అయితే మనకైతే అమ్ముతారండి. దానికి సంబంధించిన ఆవుల కోసం, దూడల కోసం మళ్ళీ వీడియోలు తీస్తాము. అలాగే ఆ పెద్దాయనతో మాట్లాడడం అయితే జరుగుతుందది. ఇక్కడ మనం పర్టిక్యులర్‌గా ఏంటంటే ఈ వీడియో వచ్చేసి ఎందుకనంటే పేడ కోసం ఆవు పేడ, ఆవు మూత్రము ఒకవేళ స్టోరేజ్ చేసి మనకు రైతులకు గానీ అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి, ఒకవేళ రసాయనాల కోసం చేసే వాళ్ళకి ఎవరికైనా కావాలనుకుంటే గనక ఈ ఆవు మూత్రం కావచ్చు, ఆవు పేడ కావచ్చు వీళ్ళైతే ఇస్తారండి ఒక మంచి ప్రైస్‌కే తక్కువ ధరలోనే. కావాలనుకున్న వాళ్ళు అంటే వ్యవసాయానికి సంబంధించింది కావచ్చు, ఇతనికి కాంటాక్ట్ అయితే వీళ్ళైతే మీకు మరిన్ని డీటెయిల్స్ అయితే ఇస్తారు. అలాగే ఆవు కావచ్చు, దూడలు కావచ్చు కూడా వీళ్ళు సేల్ చేస్తారు. ఇక్కడ ఈ ప్లేస్‌లోనే మొత్తం అంతా ఒక 500, 400 ఆవుల దగ్గర దగ్గర ఉన్నాయండి. 400 పైనే ఉన్నాయి. ఇంచుమించు ప్రాపర్‌గా కౌంటింగ్ తెలీదు. బట్ నేను ఒకసారి వాళ్ళకి సంబంధించిన క్లియర్‌గా వీడియో అయితే తీయడం అయితే చేస్తానండి. అలాగే ఇక్కడ ఏంటంటే షెడ్ లేదు కాబట్టి అతన్ని అడుగుతుంది ఏంటంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే చూసే ఎవరైనా కావచ్చు వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ ఇంతమంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కనీసం వాళ్ళు ఒక్కొక్క సబ్స్క్రైబర్ సమ్ అమౌంట్ వేసుకున్నా కానీ వాళ్ళకి కొంత సహాయం వస్తుంది. అలాగే ఛానల్ తరపు నుంచి కూడా ఆయనకైతే కొంత అమౌంట్ ఇస్తానండి మా తరపు నుంచి కూడా. మీరు కుదిరితే కనుక మనము మా నెంబర్ అయితే ఉంటుందండి మన వీడియోలో ఇస్తాను. అలాగే ఆ పెద్దాయన నెంబర్ కూడా ఉంటుంది. కుదిరితే ఆయనని కాల్ చేసినా కూడా చెప్తారండి. ఆయనకి ఒక్కొక్కసారి ఫోను ఎందుకంటే అడవిలో ఉంటాడు కాబట్టి అక్కడ కరెంటు, వాటరు అసలు ఏమి ఉండదండి. వాళ్ళు ఎక్కడి నుంచి వాటర్ తెచ్చుకొని ఊరికి చివరిలోనే ఉంటారు వీళ్ళు. సో కావాలనుకున్న వాళ్ళు ఆయనకి కాంటాక్ట్ కాండి. అవ్వలేని పక్షంలో మన ఛానల్ నెంబర్ ఉంటుంది. మనకు కాల్ చేసినా కూడా మనమైతే మరిన్ని డీటెయిల్స్ అయితే ఇస్తామండి. దానికి సంబంధించిన విషయాలన్నీ అయితే మనం చెప్తాము. అలాగే ఆయన ఏంటంటే ఎవరైనా కనుక దాతలు లేకపోతే సహాయం చేయడానికి ఆవు కోసం, గోమాతల కోసం, మూగజీవుల కోసం ఒక షెడ్ అయితే నిర్మాణం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఆవులు కొన్నా వాటితో వచ్చే డబ్బులతోనే మినిమం షెడ్ అయితే వేసుకుంటాడు. లేదంటే మీరు కొంత సహాయం చేస్తే కూడా ఆయన షెడ్ అయితే మినిమం టెంపరరీగా అక్కడ వరకు షెడ్ చేసుకొని అవి షెడ్డులో ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటాము. సో ఎందుకంటే చలికాలం వస్తుంది, నెక్స్ట్ సమ్మర్ ఎండాకాలం వస్తుంది, తర్వాత వర్షాకాలం వస్తుంది కాబట్టి ఆవులు, దూడలు కావచ్చు చాలా కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి. సో మనం ఎన్నో దానాలు చేస్తుంటాము, ఎంతో టెంపుల్‌కెళ్ళి హుండీలో డబ్బులు వేస్తుంటాము. అదేదో ఒక గోమాతకి లేకపోతే ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే గనుక మనం చాలా మంచి చేసిన వాళ్ళం అవుతాము. చు సహాయం అనేది మీకు తోచినంత చేయొచ్చండి. ఖచ్చితంగా ఇంత అని లేదు. మన సబ్స్క్రైబర్లు కావచ్చు, కొత్తగా చూసే వ్యూవర్స్ కావచ్చు. అది అండి ఈ వీడియోకి సంబంధించింది. మరిన్ని వీడియోలతో మీ ముందుకొస్తాను. జై హింద్, జై గోమాత, జై శ్రీరామ్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడైతే మరి ఈ విధంగా అయితే ఆవుల్ని ఇక్కడే రోజు అయితే కట్టేస్తారు వీళ్ళు. ఇప్పుడు ప్రజెంట్కి అయితే ఆవులు అయితే లేవు ఫ్రెండ్స్, అన్ని మేతకైతే తీసుకొని వెళ్ళాను ఇక్కడ దగ్గరలోనే. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇవైతే ఈ విధంగా రోజు అయితే ఇక్కడే కట్టేస్తారు వీళ్ళు ఆవులు అయితే. ఈ విధంగా వాళ్ళు ఒక చిన్న రాడ్లను ఇలా పాతుకొని వాళ్ళైతే దీనికి తాళ లాంటివి కట్టుకొని దీనికే చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే పాతుకున్న రాడ్లని
మొత్తం ఈ విధంగా అవతలకి తాళ్ళు కట్టి మొత్తం దీనికే కట్టేస్తారు ఫ్రెండ్స్ రోజు వచ్చేసి వీళ్ళు. మొత్తం ఇంకా పొద్దున నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి నైట్ మొత్తం అయితే ఇక్కడే ఉంటాయి ఇవి. మళ్ళీ మార్నింగ్ 10కి 10 గంటలకు అయితే వాళ్ళని ఆవులని అయితే మేతకైతే తీసుకొని పోతారు వీళ్ళు. ఇక్కడే కట్టేస్తారు ప్రతి ఒక్కరు ఆవు. కానీ వీళ్ళు దాంట్లో ఈ ఆవులు పేడ వేసిన తర్వాత ఇవి ఈ విధంగా అయితే ఎత్తేస్తారు ఫ్రెండ్స్. చూస్తున్నాం కదా ఆయన ఏ విధంగా అయితే ఎత్తేస్తున్నాడు. డైలీ ఇదే వర్కే ఫ్రెండ్స్ వాళ్ళదైతే. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఏ విధంగా ఎత్తేస్తున్నాడు. మళ్ళీ ఇట్లా రోజు అయితే వాళ్ళ వర్క్ అయితే ఇలానే కొనసాగిస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు అయితే రోజు పొద్దున్నే వచ్చి వాళ్ళు ఇలా పని చేసుకోవడం జరుగుతుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్ పేడ అయితే అక్కడ గంపలో అయితే ఒక తట్టలో ఈ విధంగా వేసుకొని ఒక దగ్గర అయితే వేస్తారు అంతా. పొద్దున ఎన్ని గంటలకు వచ్చినారు పెద్ద మంచి? పొద్దుగాల వచ్చినారు ఈరోజు. ఎప్పుడు 5 గంటలకు వస్తావా? ఒక్కరోజు కూడా లేట్ కాదు అయితే. చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ రోజు అయితే వాళ్ళు 5 గంటలకు వస్తారంట. ఎన్ని గంటలకు అయిపోతుంది మొత్తం ఇది? 11 అవుతుందా నీకు? వాళ్ళు అయితే 11 గంటల వరకు అయితే ఇక్కడ వర్క్ అయితే జరుగుతుందంట ఫ్రెండ్స్. మొత్తం అయిపోయేలో 11 అవుతుందంట టైము. చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఇక్కడ ఎత్తేసి ఒక దగ్గర అయితే ఇట్లా వేస్తారు ఫ్రెండ్స్ అంతా ఎరువుని. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు దీన్ని అయితే తీసుకొని పోతారు. ఎవరైనా కావాలనుకునే చేనులకు చల్లుకోవడం. ఆవులు ఎరువు ఎంతో మంచిది ఫ్రెండ్స్. దానివల్ల అయితే మొత్తం ఎరువుని అయితే తీసుకొని పోతారు దీన్ని. ఇంకా అమ్మలే కదా దీన్ని ఎరువుని. ఎప్పుడు తీసుకుపోతారు ఇంకా దీన్ని? ఇంకెన్ని రోజులు టైం పడుతుంది? ఇంకా నెల పట్టినా? 4 రోజులు పడుతుంది ఇంకా తీసుకొని వాళ్ళంటే దాన్ని. మొత్తం ఎన్ని నెలలకు మాట్లాడుకున్నారు ఇప్పుడు దాన్ని? నెలే మాట్లాడుకున్నారా? నెలకు ఒకరికి? చూస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళైతే ఇక్కడ నెలకైతే వాళ్ళైతే తీసుకొని పోతారంట. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు నెలకు వచ్చి అయితే ఇక్కడ తీసుకొని పోతారంట ఆవు కరువులు. వాళ్ళ విధంగా అయితే డైలీ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. మీ పేరు ఏం పేరు? మీది ఏ ఊరు? అంటే ఇది మీదేనా మిల్లర్? ఇది ఎన్ని సంవత్సరాలు తీసుకొని మిల్లర్? ఇది 5 సంవత్సరాలు అయిందా తీసుకొని? ఇది ఏం మళ్ళీ అంటే ఊకబెట్టినారు ఎందుకు? ఇది ఏమి గిరాకులు లేవు. మేము గవర్నర్లు కాదు, ఉత్తమంతులు గవర్నర్లు దగ్గర అయితేనే తీసుకుంటారు. దీన్ని అమ్మే సిచ్యువేషన్ ఉందా ఏమన్నా? అమ్ముతారా దీన్ని? రేట్ ఎట్లా ఉంది? ధర ఎట్లా ఉంది? 60,000 చెప్తా ధర అయితే. మరి ఏమన్నా తక్కువ ఇచ్చే సిచ్యువేషన్ ఉందా? ఇది అంతా బాగా రన్ అవుతుంది, అంత పర్ఫెక్ట్ ఉంది కదా? ఎలాంటిది? సగం డబ్బులు ఏమన్నా ఒకవేళ సగం డబ్బులు ఉద్దరు కూడా ఇస్తాడు, వాళ్ళ గ్యారంటీ కూడా ఇస్తాడు. అంటే 30,000 కట్టి తర్వాత 30,000 వాళ్ళకి బాగా నడిచి అంత మనసు అనుకుంటే అంతవరకు అట్లా కూడా గ్యారంటీ ఇస్తావు? మొత్తం ఒకటేసారి డబ్బులు ఇవ్వకుండా, ఒకటేసారి కట్టకుండా? అంటే మనం
చూడాలి కదా వాళ్ళు కూడా, బాగా నడిచేది బాగా నడిచింది చూడాలి కదా. ఇది పని చేస్తుందో లేదో వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. తెలుస్తుంది అట్లా సగం కూడా ఏమన్నా సగం వాయిదా కూడా ఇస్తారు. దానివల్ల అట్లా కూడా గ్యారంటీస్ ఉన్నావు. సగం ఇచ్చి నీ మీద నమ్మకం లేదని వాళ్ళు లేకపోతే ఎవరికన్నా సగం ఇచ్చి కూడా వాడుకొని తర్వాత పని చేసిన తర్వాత కూడా 4-5 రోజులు వాడితే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. అట్లా కూడా తెలుస్తుంది. మీది ఏ ఊరు? మీది అంతా మిడితోటి మిట్టతోటి. 60,000 కమ్మాలనుకున్నారు మొత్తం. లాస్ట్ ఎంతకి ఇస్తారు ఇవ్వాలనుకుంటే? దాన్ని బట్టి ఇస్తారా మీరు మొత్తం? అయితే ఇక్కడ మిల్లర్ మొత్తానికి అయితే అమ్మాలనుకున్నారు దీన్ని. అంటే మన ఇది ఏం డీజిల్దా పెట్రోల్? ఇది డీజిల్ పెట్రోల్ మిల్లర్ చచ్చిపోయారు. డీజిల్దా ఇది? అయితే ఎట్లా అంటే మైలేజ్ వచ్చేస్తుంది ఇది? సాయంత్రం వరకు ఎంత నడుపు 5 లీటర్లు. సాయంత్రం వరకు ఎంతనే వాడుకో. 5, 2, 3 కూడా అది పని నడిచేపట్టి పొద్దున స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు 5 లీటర్లు తాగుతుంది మొత్తం. తక్కువనే తాగుతుంది మొత్తం. అయితే ఇది 60,000 చెప్తున్నా ధర అయితే. దీన్ని అంత పర్ఫెక్ట్ ఉంది కదా, ఎలాంటి రిపేర్ లేకుండా అంత. దానివల్ల అయితే ఎలాంటి రిపేర్ లేకుండా అయితే మంచి నీట్గా ఉంది. అయితే హాయ్ ఫ్రెండ్స్, చెప్తున్నా ఆయన చెప్పింది అయితే విన్నారు కదా ఫ్రెండ్స్. ఆయన అయితే మిట్టతోటి గ్రామము, ఆయన ఇక్కడ ఐజా మండలం వచ్చేసి అయితే ఆయన మిట్టతోటి గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే ఇక్కడ మిల్లర్ ఉంది ఫ్రెండ్స్ ఆయనది. ఇక్కడ ప్రజెంట్కి అయితే ఇక్కడ ఐజా మండలంలో ఒక ఉప్పల్ రోడ్కి అయితే ఇక్కడ ప్రజెంట్కి అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది మిల్లర్. అయితే ఇదైతే అమ్మడానికి అయితే రెడీగా ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కూడా ఈ మిల్లర్ని మీరు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు దీన్ని చూసి తీసుకోండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, దాని టైర్లు కానీ దాని ఇంజన్ కెపాసిటీ అంతా ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. అంతా ఎలాంటి రిపేర్ లేకుండా మొత్తం ఇక్కడ నీట్గా అయితే ఉందని అయితే, ఎలాంటి రిపేర్ లేకుండా అయితే మంచిగా ఉంది. ఇది పర్ఫెక్ట్ ఉంది అయితే, కండిషన్లో ఉందని అయితే రైతు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది ట్యాంకర్ ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది కంకర్ ట్యాంకర్. ఇది చూస్తున్నారు ఫ్రెండ్స్. టైర్లు అయితే పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉన్నాయి టైర్లు కూడా. దీని ధర వచ్చేసి అయితే 60,000 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ రైతు అయితే. ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు దీన్ని ధర తగ్గించి అయితే ఇస్తామంటున్నాడు. ఇదేం పర్ఫెక్ట్ అయితే కాదు, ఫిక్స్ ఏం కాదు ఫ్రెండ్స్ 60,000 అయితే. ఆయన ఎవరైనా వచ్చి మాట్లాడితే కూడా తగ్గిస్తామని అయితే చెప్తున్నాడు. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కూడా ఇక్కడ ఉప్పల్ రోడ్కి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్గా మిట్టతోటి గ్రామానికి చెందిన రైతు ఇది. అవసరం ఇదే విషయాలు ఎట్లా పట్టుకుంది. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కూడా ఇక్కడ మీరు మిల్లర్ని చూసి అయితే తీసుకోవచ్చు. ఇది మొత్తం మీద అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ మిల్లర్ అయితే. చూసిన మొత్తం మిల్లర్ అయితే ఈ విధంగా అయితే రెడీగా ఉంది. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అయితే ఇక్కడ మీరు మిల్లర్ని అయితే తీసుకోవచ్చు. అందరికీ నమస్కారం. జై గోమాత, జై శ్రీరామ్ అండి. ఇక్కడ మనకు ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవులు వచ్చేసి పోతులూరయ్య అనే ఒక పెద్ద ఆయన వచ్చేసి గద్వాల జిల్లా ఐజా మండలం తెలంగాణ రాష్ట్రం ఒక అడవిలోనైతే ఈయనైతే ఒక 400 ఆవులు పైన ఉన్నాయండి. అంతే దూడలతో కలుపుకుంటే దగ్గర దగ్గర ఒక 500 గోమాతల ఆవులు అయితే ఉన్నాయండి. వీటిలో ఏంటంటే ఈ ఆవులు వచ్చేసి అమ్మకానికి అయితే ఉన్నాయండి. ఎలాగంటే ఒక రైతులకు కానీ ఎవరైనా పెంచుకోవడానికి కానీ ఒక తక్కువ ధరలో అయితే ఈయనైతే ఆవులు కానీ దూడలు కానీ పాలపల్ల దూడలు కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళైతే ఆయన పెద్ద ఆయన నెంబర్ ఇస్తానండి. అలాగే మన ఛానల్ నెంబర్ కూడా ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళైతే ఆయన కాల్ చేయండి. అతను అడవిలో ఉంటాడు. అతని నెంబరు ఒకసారి కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఛార్జింగ్ ప్రాబ్లం ఉంది కరెంట్ లేక. ఒకవేళ అవని పక్షంలో మన ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది. మరిన్ని అప్డేట్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తానండి. ఒక సైజును ఆవు కావచ్చు, లేకపోతే ఆ దూడ సైజును కావచ్చు, దాన్ని బట్టి అయితే మనకు అయితే రేట్లు అనేది ఉంటుంది. 10,000 నుంచి 20,000, 30,000, 40,000, 50,000
అవి ఆవులను బట్టి, ఈతలను బట్టి, ఆవు దూడైతే ఒక రేటు, ఇలా రకరకాల అవైతే ఉంటాయండి. వీళ్ళు ఏంటంటే ఈ ఆవులు వచ్చేసి మొత్తం ఈ 400, 500 ఆవులు వచ్చేసి ఒక 10 మంది అయితే వీటిని మేపడానికి అడవికైతే తీసుకెళ్తారండి. ఏ చుట్టుపక్కల ఎటు వెళ్తారో తెలియదు కాబట్టి వీళ్ళంతా అడవికి మార్నింగ్ 9 గంటలకు వెళ్ళిపోయి సాయంత్రం మళ్ళీ 5 గంటలకు ఒక లొకేషన్కి వచ్చేస్తారండి. ఎవ్రీడే అయితే ఒకటే లొకేషన్ దగ్గర ఉంటారు. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆ ఛానల్కి కాల్ చేస్తే, ఛానల్ కాల్ చేసినా లేకపోతే ఆ పెద్దాయన కాల్ చేసినా కనుక అతనైతే చూపించడం కానీ చెప్పడం, మాట్లాడడం అయితే జరుగుతుంది. అలాగే ఈ ఆవులు కానీ, దూడలు కానీ ఇలాంటివి ఏంటంటే ఇతనికి పెంచడము ఇష్టం ఉండి జీవితం అంతా ఒక ఆవులతోనే సరిపెట్టుకుంటున్నాడు. సో ఇతను ఏంటంటే వీటికి ప్రాపర్గా కూడా ఉన్న దగ్గర షెడ్ లేదండి. కావాలనుకున్న వాళ్ళకి కొంచెం సహాయం చేస్తే కూడా అతను షెడ్ అయితే వేసుకుంటాడు. అలాగే ఆవులు కానీ, దూడలు కానీ ఎవరైనా ఏదైనా కావాలనుకుంటే కూడా మీరైతే ఈ ఛానల్స్ నెంబర్ కాల్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో అంటే పాలిచ్చే ఆవులు ఉన్నాయి, ఆవు దూడతో సహా ఉన్నాయండి. దానికి ఒక రేటు మీద ఉంటాయి. రైతులు కానీ లేకపోతే మామూలుగా ఉన్న వాళ్ళకి కూడా ఈయనైతే సపోర్ట్ చేస్తాడు. అలాగే మన కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో, మరింత ఇన్ఫర్మేషన్తోనే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాము. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా ఆవులు కావచ్చు, దూడలు కావచ్చు, ఒంగోలు జాతికి సంబంధించిన ఎద్దులు కావచ్చు, ఇంకేదన్నా వ్యవసాయం రంగానికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం అయితే కింద మీరు కామెంట్ చేస్తే కనుక ఆ కామెంట్ మీద నుంచి ఏదైనా అవసరమైతే మీకు ఉపయోగపడే విధంగా అయితే మనమైతే వీడియోలు చేస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై గోమాత. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు ఫ్రెండ్స్. మరి ఇక్కడైతే మనం ఆవుల తాత దగ్గర అయితే ఈ విధంగా అయితే ఆవులు 300 ఆవులు అయితే ఇక్కడ మేత మేయడానికి అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ప్రజెంట్గా అయితే ఇవి చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఉప్పల్ రోడ్కి ఇక్కడ దగ్గరలోనే అయితే మేతకైతే తీసుకొని వచ్చినారు ఇవి. చూస్తున్నారు ఫ్రెండ్స్. మరి ఈ విధంగా అయితే మేత అయితే మేస్తున్నాం అన్ని ఆవులు అయితే అన్ని ఒకటే దగ్గర. చూస్తున్నారు ఫ్రెండ్స్. మరి ఆవులు అయితే ఎట్లా ఈ విధంగా అయితే ఇక్కడ అడవులు అయితే మొత్తం మేయడానికి అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి మేస్తున్నాం ఇక్కడ ప్రజెంట్గా అయితే ఆవులు చూస్తున్నారు కదా. ఆవులు అయితే ఇక్కడ మేస్తున్నవి. ఇక్కడ మొత్తం ఎన్ని ఆవులు వచ్చినవి ఈరోజు, ఇక్కడ ఎంతమంది మేపుతున్నారు, వీటికి ఏమైనా రోగాలు వచ్చినాయా, ఏమైనా వీటికి రోగాలు వస్తే మందులు వాడుతున్నారా, వస్తే ఎన్ని ఆవులకు వచ్చినవి అనే దాని గురించి అయితే మనం ఇక్కడ దీనికి యజమాని అడిగితే, ఆవుల యజమాని అడిగి అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని మరిన్ని విషయాలు అయితే ఇక్కడ ఆవుల నుంచి అయితే మనం అప్డేట్స్ అయితే తెలుసుకుందాము. చూస్తున్నారు ఫ్రెండ్స్. మరి ఆవులు అయితే ఈ విధంగా అయితే మేస్తున్నవి ఆవులన్నీ. వాళ్ళు మేపే వాళ్ళు ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు కదా, వాళ్ళంతా అయితే అక్కడ వీటిని మేపడానికి అయితే వచ్చినారు ఫ్రెండ్స్. వాళ్ళు ఆవుల్ని చూసుకోవడానికి మొత్తము డైలీ ఈ విధంగా అయితే పొద్దున 10 గంటలకు అయితే ఇక్కడ అడవికి అయితే ఈ విధంగా తీసుకొని వచ్చి ఆవుల్ని మేపుకొని మళ్ళీ తిరిగి సాయంత్రము 5:30కి అయితే ఇక్కడ మళ్ళీ వాళ్ళ స్థావరాలకి అయితే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఈ ఆవుల్ని తోలుకొని మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఇవి. చూస్తున్నారు ఫ్రెండ్స్. అక్కడ కూడా అయితే ఒక ఆయన ఉన్నాడు ఆవులు మేపడానికి అయితే. ఇక్కడ మొత్తం బాగానే ఉన్నారు ఫ్రెండ్స్. 5-6 మంది ఉన్నారు దీన్ని మేపడానికి రోజు అయితే. చూస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు అయితే ఆవులు అయితే మరి మేపడానికి అయితే అక్కడ నిలబడ్డారు. చేనులో పడకుండా అవతల అయితే పంట పొలం ఉంది ఫ్రెండ్స్. ఇది కమ్మర్చీడి అయితే ఉంది ఫ్రెండ్స్. అవతల వాళ్ళు నిలబడిన అవతల అక్కడ చేనులోకి పడకుండా వాళ్ళు అయితే అక్కడ ఆవుల దగ్గర అయితే నిలబడ్డారు. చేనులో పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నట్టు వాళ్ళు అక్కడ నిలబడి అయితే ఇక్కడ ఆవుల్ని అయితే అంటుతున్నారు. పక్కరావను
అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మనకు ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవులు, దూడలు, పాలపల్ల దూడలకు సంబంధించిన వీడియో అయితే మనమైతే చేయడం అయితే జరిగింది. ఇది ఒక 5 నుంచి శివార్లలో ఒక అడవిలో అయితే మేపడం అయితే జరుగుతుంది ఆవులని. ఇక్కడ ఏంటంటే ఈ ఆవులకు వచ్చేసి 11 మంది అయితే ఆవులను పెంచుతున్నారండి. 350 ఆవులు ఉన్నాయి. అలాగే ఒక 50-100 చిన్న పాలపల్ల దూడలు ఉన్నాయి. అవి ఒక సైజు వచ్చిన తర్వాత అయితే రైతులకు కావచ్చు పెంచుకోవడానికి కోసం మాత్రమైతే వీళ్ళు అమ్ముతారండి. మిగతా వాటికైతే అసలు ఇవ్వరు. వీళ్ళు ఏంటంటే ఆవులను పెంచడం, ఆవులతోనే జీవితం అనుకొని గడుపుతున్నారండి వీళ్ళు. మీరు ఎవరన్నా కావాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మన నెంబర్ అయితే దీంట్లో ఉంటుందండి. కావాలనుకున్న వాళ్ళు అయితే ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక వాళ్ళు డీటెయిల్స్ చెప్తారండి. ఒకవేళ ఆయన నెంబర్ కనుక ఫోన్ తగలకపోయినా, కనెక్ట్ అవ్వకపోయినా కనుక మన ఛానల్ నెంబర్ కూడా ఉంటుంది. అలాగే మన ఛానల్ కాల్ చేస్తే కూడా మరిన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇక్కడ ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మార్నింగ్ నుంచి 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అడవిలోనే ఆవులను మేపుకుంటూ ఉంటారండి. వీళ్ళకు ఇక్కడే క్యారియర్ తెచ్చుకొని, సర్ది తీసుకొచ్చుకొని, అలాగే వాటర్ తీసుకొచ్చుకొని, ఎవరిది వాళ్ళు తెచ్చుకొని ఇక్కడే వీటితోనే ఉంటారు వీళ్ళంతా ఆవులు పెంచుకుంటూ. ఈ 350 ఆవులు వచ్చేసి ఎలాంటి అంటే రోగం కానీ ఎలాంటి ఇది లేదండి. న్యాచురల్గా ప్రకృతిని పొద్దున్న లేస్తే మామూలుగా అడవికి వెళ్ళిపోయి మేత మేసుకొని వాటర్ తాగేసి అక్కడ వచ్చి మళ్ళీ ఒక ప్లేస్లో అయితే ఉంటాయండి ఈ ఆవులన్నీ. ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళైతే తక్కువ ధరలోనైతే వీళ్ళు ఆవులు కావచ్చు, పాలపల్ల దూడలు అయితే అమ్ముతారండి. కావాలనుకున్న వాళ్ళైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మరిన్ని వీడియోలతోనూ ఆవులకు సంబంధించింది, పశు పోషణ కావచ్చు, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించింది కూడా మరిన్ని వీడియోలు అయితే మనమైతే మీ ముందుకు తీసుకొస్తుంటాం. సో మీ తరఫు నుంచి మాకు కూడా కొంచెం అయితే ఎంకరేజ్మెంట్, బూస్టప్ అయితే కావాలి. కొంచెం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కింద మీకు ఏమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ ఆవులు, దూడలు కావచ్చు ఇక్కడ ఏంటంటే తక్కువ ధరలు అంటే ఒక 10,000 నుంచి స్టార్టింగ్ అవుతాయండి. అంటే 10,000 అంటే దూడలు కావచ్చు, ఆవులను ఆ సైజుని బట్టి, ఆ ఈతలని బట్టి అలా ఉంటుందండి. దూడ అయితే ఒక రేటు, దూడ అయితే ఒక రేటు. అది కూడా ఒక సైజు వచ్చిన తర్వాత ఆవుకు దూడ అనేది పెద్దగా అయిపోయిన తర్వాత అమ్ముతారండి. ఆవు నుంచి దూడని అయితే వేరు చేసి వీళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు అయితే అమ్మరు. ఇక్కడ వీళ్ళు 11 మంది పొద్దున్న నుంచి వచ్చి అడవిలోనే మొత్తం అంతా ఇక్కడే మేపుకొని తీసుకెళ్ళిపోతుంటారండి ఆవులని, దూడల్ని. అలాగే వీళ్ళకి ఒక దగ్గర కూడా ప్రాపర్గా షెడ్ అనేది లేదండి ఆవులకి. వానాకాలమైనా లేకపోతే ఎండాకాలమైనా, చలికాలమైనా కూడా అంతా ఓపెన్ ప్లేస్లోనే ఉంటున్నాయి. సో మీరు ఎవరైనా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే కనుక సపోర్ట్ చేయాలనుకుంటే కనుక ఎంతో కొంత సహాయం చేస్తే కనుక వాళ్ళు షెడ్ నిర్మించుకుంటారండి. అలాగే ఒకవేళ మీరు ఆవు, దూడలు కూడా సేల్ అయితే కూడా ఆ వచ్చిన అమౌంట్తో కూడా వాళ్ళు షెడ్ నిర్మించుకోవాలని చూస్తున్నారు. జై శ్రీరామ్, జై గోమాత. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మరి ఇక్కడ అయితే ఈ విధంగా అయితే మేపడానికి అయితే ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు మొత్తం మేపడానికి అయితే ఇక్కడ 11 మంది అయితే వచ్చినారంటే ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్. 11 మంది అయితే ఇక్కడ ఉన్నారు మొత్తము. చూడండి ఇక్కడ గడ్డి ఎక్కువగా ఉన్నందుకు మొత్తం ఒకటే దగ్గరికి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. మొత్తం 350 ఆవులు చూస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళంతా అయితే ఇక్కడ మేపడానికి అయితే వచ్చినారు ఫ్రెండ్స్. మొత్తం 11 మంది ఉన్నారంట ఈరోజు అయితే ప్రజెంట్గా చూస్తున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ మేపడానికి అయితే ఒక చైన్ దగ్గరికి అయితే ఇది మొత్తం బీడ్స్ పెట్టినారు ఫ్రెండ్స్. ఇది కమర్షియల్ అయితే ఇక్కడ మొత్తం బీడ్ కట్చి పెట్టినారు వాళ్ళు. దీన్ని మేపడానికి అయితే ఆవులకి ఈరోజు అయితే ఇక్కడ చైన్కి అయితే తీసుకొని వచ్చినారు. చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే మేస్తున్నవి ఈరోజు. మొత్తం 350 ఆవులు అయితే ఒకటే దగ్గరే ఉన్నాయి. ఇవి ఎంతమంది ఉన్నారు పెద్ద మంది మొత్తం ఈరోజు? ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారా? చూస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ మొత్తం 11 మంది ఉన్నారంట. మొత్తం ఆవులు ఒకటే దగ్గర ఉన్నాయి కదా ఈరోజు. నిన్న ఎంతమంది ఉండ్రి? నిన్న కూడా 11 మంది ఉండ్రి. నిన్న కూడా ఇది ఇక్కడే రోడ్కి వచ్చిండ్రా వేరే వేరు ఇక్కడికే వచ్చిండ్రా ఇదే రోడ్కి? నిన్న కూడా ఏమైనా ఈనేటి ఉన్నాయా ఇప్పుడు? ఇవి ఇంకా కాదు, ఇంకా ఈనేటి ఉన్నాయా దీంట్లో ఏమన్నా? ఇంకా
ఈ నెట్ కాకుండా ఇంకా వినడానికి ఇంకా నెల 10 దినాలు అట్లా 20 రోజులు ఉన్నట్టువి కట్టే ఇంటవే. ఈ పిల్లడు కొత్తగా వచ్చినాడా? చూస్తున్నారు ఫ్రెండ్స్, మళ్ళీ ఈ విధంగా అయితే వాళ్ళు ఇక్కడ ఆవులు మేపడానికి అయితే మొత్తం 11 మంది వచ్చినారంట. అన్ని ఆవులు అయితే ఒకటే దగ్గర మేస్తున్నాయి. వీటిని చూసుకోవడానికి అయితే వీళ్ళు ఈ విధంగా అయితే ఉన్నారంతా. ఇక్కడ పక్కన చేన్లా పోకుండా కూడా వీళ్ళైతే మొత్తం చూసుకుంటున్నారు. మీ ఊరేనా? మా ఊరు అవజానా. ఎన్ని గొర్రెలు ఉన్నాయి మొత్తం మీకు? మాకు 500 గొర్రె ఉందన్నా. అంటే మొత్తం ఎంతమంది మేపుతారు వీటిని? గొర్రెలకి ఎంతమంది ఉన్నారు మీరు కాపలాగా? కాపలాగా మామూలు 4 ఉంటాం డైలీగా. డైలీ 4 ఉంటారు. వీటిని మీ మొత్తం ఎవరైనా గాసగాలు కూడా ఉన్నారా, లేకుంటే మీ అంతా ఇంట్లో కాసుకున్నాం? గాసాని జీతగానికి డబ్బులు 1,50,000 2 లక్షలు అవుతాయి అనమాట. ఇంకా అట్లందుకే ఇంకా మేమే కాసుకుంటాం. వాళ్ళకి ఇచ్చే డబ్బులు మేమే తినేసి గొర్రెలు కాసుకొని తిప్పబడతాం. ఇప్పుడు ఎంతమంది కాస్తున్నారు గొర్రెలు ఇప్పుడు వీటిని? 4. మొత్తం మీ వాళ్ళేనా? అంత ఇంటి వాళ్ళే? అంత ఇంటి వాళ్ళమే. ఎన్ని ఉన్నాయి మొత్తం ఇవి గొర్రెలు? దీంట్లో పోటీలు కూడా ఉన్నాయి ఏమన్నా? 50 పోటీలు ఉన్నాయి. 500 గొర్రె ఉంది. 500 గొర్రెలు, 50 పొట్టేళ్ళు. ఏమైనా అమ్మేటివి ఉన్నాయా దీంట్లో? అమ్మేట్టు ఉన్నాయి. కొన్ని సాకడ పిల్లలు ఉన్నాయి, కొన్ని ఆడాడ కోసే పిల్లలు కూడా ఉన్నాయి అనమాట. 10 కోసే పిల్లలు, సాకడ పిల్లలు 30 పిల్లలు ఉంది ఉన్నాయి. అయితే ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది దీంట్లో అమ్మడానికి? ఇప్పుడు మీకు చిన్న గొర్రె పిల్లలు ఉంటాయి కదా, మీరు దాన్ని ఎంతకు అమ్ముతారు? చిన్నగా అమ్ముతాం 10,000 దాకా, 12,000 దాకా, 13,000 దాకా అట్లా కొన్ని అమ్ముతాం. ఎట్లా ధర వస్తే అట్లా అమ్ముతాం. ఇంకా కొన్ని పిల్లలు రేట్ లేనప్పుడు అయితే అన్ని సంతకు ఒక్కసారి తీసుకుపోయి వెనక ముందు చూసుకొని మేము ఒకసారి 1,50,000 2 లక్షలకు అమ్ముకొని వస్తాం. 10-20 పిల్లలు వేసుకోవచ్చు, 20 పిల్లలు వేసుకోవచ్చు. ఎక్కడ అమ్ముతారు మీరు? ఇక్కడ సంతకి ఇక్కడ దగ్గరలో? అవిజి సంత, శాంతినగర్ సంత, గద్వాల సంత, ఫిబ్రవరి సంత లాస్ట్ అంతే. ఎక్కువ ఏ సంతలో అమ్ముతారు మీరు? ఇప్పుడు అవిజి సంత పడిన దానికి అవిజి సంతకే అమ్ముతాం. ఎక్కువ ఇక్కడే తీసుకొని పోతారు? ఇక్కడే తీసుకోవద్దు. ఇంతకుముందు అమ్మిండ్రా? ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమన్నా అమ్మినారా? ఇంతకుముందు అయితే ఒక 3 నెలల కింద అమ్మినాం. ఒక 40 పిల్లలు అమ్మినాం. 40 పిల్లలు అమ్మినారా? ఎంత వచ్చింది డబ్బులు? 40 పిల్లలకి 3 లక్షలు వచ్చినాయి. ఏమన్నా మరి మీకు మిగులుబాటు అయిందా, లేకుంటే నష్టం వచ్చింది దాని నుంచి? మిగులుబాటు అయింది. సరిపోయిందా మీకు మిగులుబాటు అయింది? అయితే చెప్పాలి. మొత్తం అయితే ఇక్కడ మీరు ఇంటి వాళ్ళే 4 మేపుతున్నారు వీటిని. స్టార్టింగ్ అప్పుడు ఎన్ని తెచ్చిండ్రు అప్పుడు? మా ఇంటి కూడా అప్పటి నుంచి అప్పట్లో ఎన్ని ఉండే? ఇప్పుడు అప్పుడు మా నాయనలు బాగా పోయినప్పుడు 60-70 గొర్రెలు పంచుకున్నాం. నీ భాగానికి 60 వచ్చినాయి. మా నాయన బాగా 70 పంచుకున్నారు. మేము బాగా పోలేదు అనమాట. కూడలు ఉన్నాము. ఇప్పుడు 500 గొర్రె ఉంది. మొత్తం 500 గొర్రెలు. దీన్ని ఎంతమంది ఉన్నారు అన్నదమ్ములు దీనికి? మా 6 మంది. 6 మంది పంచుకున్నారు దీన్ని. 6 మంది పంచుకున్నారు. 500 గొర్రెలు, 50 పొట్టేళ్ళ? 50 పొట్టేళ్ళు ఉన్నాయి. దీంట్లో కొండ పొట్టేళ్ళు కూడా ఉన్నాయా? పెద్ద పొట్టేళ్ళు కూడా ఉన్నాయా? కొండ పొట్టేళ్ళు అవి ఉన్నాయి. కొండ పొట్టేళ్ళు కూడా ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి. అది పెద్ద కొండగొర్రెలా? కొండగొర్రెలు అది ఉంటాయి. 200 గొర్రె పైన ఉన్నాయి. 300 గొర్రెలు ఉన్నాయి. 300 గొర్రెలు ఉంటాయి. అంతే కలిపే మేపుతారా పొట్టేళ్ళు గొర్రెలు అన్ని? కలిపే మేపుతాం అన్ని. మేకలు కూడా ఉన్నాయా మన దీంట్లో? మేకలు ఒక 5-6 ఉంటాయి అంతే. 5 ఉన్నాయా మేకలు దీంట్లో? ఒక 6 మేకలు ఉంటాయి అంతే. ఈ కాలము చిన్నకాలం కదా, అవి సరిగ్గా గొర్రెలు నిలబడలేము, ఇక్కడికి వస్తాయి. దానివల్ల అట్లా అవుతుందా? ఏమన్నా కుట్టడం కానీ గొర్రెలకి తుమ్మడం కానీ ఏమైనా రోగాలు వస్తున్నాయి వీటికి? వస్తున్నాయి. మందులు వేసిన ముందరనే మేనుకొని వేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఏమన్నా వచ్చినాయా? తాళ్ళు తగ్గినాయి ఇప్పుడు ఏమన్నా ప్రజెంట్? ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు వానలు తక్కువ ఉన్నాయి కదా ఏడు, అట్లా లేవు అనమాట. ఏడు చాలా తక్కువ ఉన్నాయి.
వాటికి ఏమన్నా అయితే మీరే సొంత వైద్యం చేసుకుంటారా? మొత్తం మానే వాటికి కనీసం దాని పెద్దానికి ఏమన్నా మాకు తెలక అర్థం కాని రోగం వస్తేనే మేము మెడికల్ షాప్ ఫోన్ చేస్తాము, సార్ అన్న పిలిపించుకోవడం, లేకపోతే మేము అడిగిపోయి మందులు తెచ్చేసుకుంటాం. ఏమన్నా తెలియని మాట దానికి ఒకటే తీసుకొని పోతారు, అన్నిటికీ మీరే చేస్తారు మోటివేషన్. అది చూసిన ఫ్రెండ్స్, మళ్ళీ ఆయన చెప్పిన విధంగా అయితే ఇక్కడైతే గొర్రెలు అయితే మేతకైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చూసిన ఫ్రెండ్స్, అదైతే ప్రజెంట్గా అయితే కుంటిపడింది ఒకటైతే. పర్లేదు, ఇది ఇప్పుడైతే వర్షాలు తగ్గినందువల్ల అయితే ఎలాంటి ఎక్కువ రోగాలు అయితే రాలేదంట ఇక్కడ గొర్రెలకైతే. అన్నీ అయితే పర్లేదు, మంచిగానే ఉన్నాయి, ఎలాంటి రోగాలు లేకుండా. ఏవో 2-3 అయితే ఇక్కడ రోగాలకైతే గురైనవని అయితే వీళ్ళు చెప్తున్నారు గొర్రెల యజమాని అయితే. చూస్తున్నారు ఫ్రెండ్స్, మళ్ళీ ఈ విధంగా అయితే ఇక్కడ గొర్రెలు అయితే మేతకైతే వచ్చినాయి. మొత్తం 500 గొర్రెలు ఉన్నాయంట ఆయనకు. ఇదైతే కుంటిపడింది కదా, చూస్తున్నారు కదా. దీనికి వాళ్ళు అయితే సొంతంగా అయితే వైద్యం చేస్తారంట. ఇట్లాంటివి తెలిసిన వాటికి అయితే వాళ్ళు సొంతంగా వైద్యం చేసుకుంటారు. ఏమైనా తెలియని వాటి రోగాలు వస్తే మాత్రం మనం డాక్టర్స్ సహాయం అయితే తీసుకుంటారంట. వాళ్ళ దగ్గర తీసుకొని పోయి వీటికైతే చూపిస్తారంట వాళ్ళ దగ్గర పోయి. మొత్తం 500 గొర్రెలు, దీంట్లో పొట్టేళ్ళు కూడా ఉన్నాయి 50, 6 మేకలు కూడా ఉన్నాయంట దీంట్లో. చూస్తున్నారు ఫ్రెండ్స్, మొత్తం గొర్రెలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ. ఏం పేరు నీ పేరు? నా పేరు రజాగ్మియా. ఏ ఊరు మీది? అవుజా. ఐజానా మీది? అవు. ఏం చేస్తున్నారు ఇప్పుడు చేనులో మీరు? వ్యవసాయం పాస్తున్నాం. గుంటకు పాస్తున్నారా? అవు. సొంతం చేనేనా ఇది? గుత్తక చేను. కౌలుకి వేసుకున్నారు? అవు. ఎవరు వాళ్ళది ఇది? అవు చెప్పలేదే. ఎంతకి వేసుకున్నారు కౌలుకి ఇది? ఇది 15,000 ఎకరనా? మొత్తం 4 ఎకరాలు కలిసి. 4 ఎకరాలు 15,000 వేసుకున్నారా? బోర్ నీళ్ళ కాలం నీళ్ళు? నీళ్ళే ఉత్త బయలు పొలమే. బయలు పొలం. వానకు పడతావా? వానకు పండాల్సి ఉంది. ఇంకా వాన పండితే తీసుకున్నారా, లేకుంటే ఏడు కన్నా పోయింది. ఏది కమర్షియల్ ఇది? కమర్షియల్. ఎక్కడ తెచ్చినావు విత్తనాలు ఇవి? ఏడ తెచ్చినాము, మా ఊరు తెచ్చినాడు. వాడు ఏడ తెచ్చినాడేమో. అంటే ఈ సంవత్సరం మరి మంచిగా లేవా పంటలు? లేవు, వానలు లేవు. ఇక మొత్తం ఎర్ర చెట్లు పడి విత్తనం బాగాలేక గబ్బు. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు విత్తనాలు ఇక్కడ ఐజాల మీరు? మామ బాగానే 15 ఏళ్ళు ఆడ గ్రామర్ కంపెనీలో ఇన్ని ఆడ ఇన్ని ఇన్ని చేస్తుంటే ఏడు పూరలు ఏడు కొట్టే. మొత్తం 15 ఎకరాలు 4 ఎకరాలు మొత్తం ఇదే వేసుకున్నారా? కమర్షియల్. పత్తి పగిలిందా మరి? పత్తి పగిలిచ్చుడుగా ఎట్లా పగిలింది? అంత చేనాలు ఇస్తే కూడా ప్యాకెట్ కాదు. ఎన్ని నెలలు అయింది వేసి పంట ఇది? 2 నెలలు 3 నెలలు అయింటేదేమో. 3 నెలలు అయిందా పంట వేసి? అయితే ఒకసారి కూడా పత్తి లేదు? ఏం 1 రూపాయి కూడా లేదు.
రూపాయి కూడా రాదా ఇది? ఒక్క రూపాయి కూడా ఇస్తలేము ఇంకా ఇంతవరకు. అంతా అయిపోయేపాటికి 15,000 పన్ను, పెట్టుబడి 50,000 అయింది. ఎన్ని సంవత్సరం చేసుకుంటున్నావు ఇది కౌలుకి మీరు? ఈ 2 ఏళ్ళు నిరుడు 7. 2 నెలలు వేసుకున్నావు కౌలు? పోయిన సంవత్సరం కన్నా మంచిగా పండిందా? పోయిన సంవత్సరం కూడా లేదు, మొత్తం ఎర్రపురుగు పడిపోయి. ఎర్రపురుగు పడింది. ఈ సంవత్సరం మొత్తం ఎర్ర చెట్లు పడి కన్నా ఏం లేకుండా ఈ సంవత్సరం కూడా అట్లా జరిగింది. అట్లా జరిగింది, ఏం లేదు ఇంకా. ఎంత వస్తుంది ఎకరికి పెట్టుబడి ఇది? మొత్తం 4 ఎకరాలు కలిసి ఎకరకి 10,000 దాటింది. ఇప్పుడే 10,000 దాటింది. 10,000 దాటింది. మొత్తం ఎద్దులు నీవేనా ఇవి? మావే ఎద్దులు. మొత్తం ఇంకా దీంట్లో గుంటగా వాసుకుంటావు కదా రోజు? గుంటగా వాసుకుంటా, గడ్డి పడినప్పుడల్లా గుంటగా వాసుకుంటా, కలుపు తీసుకుంటా. ఏడు ఏం ₹1 లేదు. వద్దు ఇంకా మా సాగు ఏం తిప్పలు పడన్నా ఇంకా బాకీల వరకు ఏం చెప్పుకున్నా తెలియదు. అంటే ఇప్పుడు ఎట్లా పోతుంది ధర ఇది కింట? ఎట్లా పోతుంది? 4,000 5,000 పోతుందంట ఈ పత్తి. ఏ రకం అంటే విత్తనాలు ఇవి ఇంత తక్కువ? ఏమి విత్తనాలు అవి ఆ విత్తనాలే తెలియదు. మా వాడు ఆడింది నీడింది తెచ్చి అంగట్లో అప్పుడు ప్యాకెట్లు 4,000 5,000 పోతుందా కింట ఇది? 4,000 5,000 కానీ ఎక్కువ పోతుంది. యా మార్కెట్లో అమ్ముతావు ఇది? మార్కెట్లో అమ్ముతావు. వీడని ఆవుజల్లే పట్టిస్తాం చూసిమంటాం. ఇక్కడ పట్టిస్తారా? ఆవుజల్లే పట్టిస్తాం. మార్కెట్ పోతుంది. యాన అయితే 2 క్వింటాలు 3 క్వింటాలు అయితే ఇంకా ఏడపోతాం. మొత్తం 4 ఎకరాలు సంతనా ఇది? అంతే. 4 క్వింటాలు 5 క్వింటాల కన్నా ఇంకా తక్కువనే. పెట్టిన పెట్టుబడి వస్తుంది? లేదు ₹1 కూడా రాదు పెట్టుబడి. ఈ ఎద్దులు రోజు ఎన్ని ఎకరాలు పాస్తాను? ఎన్ని ఎకరాలు పాస్తాను? 2 ఎకరాలు పాస్తాం. రోజు 2 ఎకరాలు పాస్తావు. పొద్దున ఎన్ని గంటలకు వస్తావు? పొద్దున 8 అవుతుంది చేనుకు వచ్చేవాడికి. 8 అవుతుంది 9 అవుతుంది ఎట్లంటే ఇంకా పొద్దున 8 గంటలకు వచ్చి ఇప్పుడు మధ్యాహ్నం ఎన్ని గంటలకు పోతావు? ఇప్పుడు 1:30 2 గంటల కల్లా ఇడిచేస్తా. తీసేస్తావా? ఇడుస్తా. 2 గంటల కల్లా పోతావు అయితే. ఇప్పుడు వరకు ఎన్ని ఎకరాలు పాసినావు? ఇంతవరకు ఆయన 1.5 ఎకరాలు పాసింటే ఇంకొక 1/2 ఎకరా వాయలే. 2 ఎకరాలు పాసినా మొత్తం? 2 ఎకరాలు అవుతుంది అనుకో. అంత గంట పాస్తే గంట పాస్తే 2 ఎకరాలు అవుతుంది. 2 ఎకరాలు అవుతుంది. ఇంకా 2 ఎకరాలు మిగులుతుంది. 2 ఎకరాలు మిగులుతుంది. ఎప్పుడు పాయలే మరి దాన్ని? రేపు పాస్తావా? అన్ని పనులు వేసినావా ఎద్దులు ఇవి? ఇవే ఇంకా అన్ని పనులు వేసినాయి. అన్ని పనులు వేసినావు అయితే ఇక్కడ మళ్ళీ మొత్తం అయితే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయింది ఎద్దులు తీసుకున్నావు? ఎద్దులు తెచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి. యా ఊరు అలా ఇవి ఎద్దుల సంతలు తెచ్చడం? యా ఊరు అక్కడ సంతలు తెచ్చినావా? ఎంత పడింది ఎద్దులు? ఎద్దులు అప్పుడు 75,000 పడింది. 75,000. ఏమన్నా అమ్ముతావా ఇవి? అమ్మవా ఎద్దులు? యాదంగా ఉన్న అక్కడ మామే పొద్దుపోవాలి. ఇంకా ఒకవేళ అమ్మాలనుకుంటే ఇంకా ఎన్ని నెలలకు అమ్ముతావి? ఇంకా అమ్మను ఇంకా ఏదో నా శాతం 4 కొట్టు కూడా శాతం అన్నాడు. ఇంకా అమ్ముకుంటా అంతే. 75,000 తెచ్చిటివి అప్పుడు? 75,000 తెచ్చి రోజు 2 ఎకరాలు బాసి ఎక్కువ నా శాతం కాదు, నాకు ముడ్లు లేవు. ఎక్కువ కూడా ఎద్దులు ఎంతనా బాస్తావి, 4 ఎకరాలైనా బాస్తావి, నడుస్తావి. నన్ను నడచలేను, నాకు మా కళ్ళ నొప్పులు వచ్చినవి, నా శాత కాదు. నాకు నా కొడుకులు కొట్టలేరు. ఒక ఆయన మంగళ కంపెనీలో ఉన్నాడు, ఒక ఆయన కృష్ణవేణ బడి చెప్తాడు. ఇంకా నాతోని రాదు, శాతనే కాదు. దినామంతా బాసుకుంటే చూసిమాట. 4 ఎకరాలు నువ్వే సొంతంగా వేసుకున్నా కౌలుకి? ఇది నా సొంతం వేసుకున్నా. సొంత భూమి కూడా ఉందా నీకు? సొంత భూమి కొంచెం ఉంది, 4 ఎకరాలు ఉంది. ఏం వేసినావు మరి అవి? పత్తి పెట్టి చెడుపుతుంది, మళ్ళీ జొన్నలు పెట్టినాం. జొన్నలు వేసినావా? వేసలేము, వేయాలి. వాన పడితే, వాన పడకనే చాలా ఇబ్బంది అయ్యి మరి ఏం వేస్తామో, ఏం వాన పడితే వేయాలా, లేకుండా లేదు. గుంటగా పాస్తున్నావా అయితే ఇప్పుడు? గుంటగా పాస్తున్నా. చూస్తున్నా ఫ్రెండ్స్, మళ్ళీ ఈ విధంగా అయితే ఇక్కడ గుంటకైతే పాస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఆయన చెప్పిన విధంగా అయితే ఇక్కడైతే 4 ఎకరాలు అయితే కౌలుకి వేసుకున్నారంట ఫ్రెండ్స్. ఆయనది ఇవి సొంత మెద్దులు ఆయనవి వచ్చేసి. ఇవి రోజుకి వచ్చేసి అయితే 2 ఎకరాలు పాస్తారంట ఫ్రెండ్స్ ఎద్దులు అయితే. రోజు 2 ఎకరాలు పాస్తారంట ఫ్రెండ్స్. ఇవైతే చూస్తున్నా గుంటకైతే ఈ విధంగా అయితే పాస్తాను ఫ్రెండ్స్. మొత్తం ఈ విధంగా గడ్డి అయితే మొత్తం అయితే ఈ విధంగా అయితే గుంటగా పాసిన తర్వాత ఈ విధంగా మొత్తం పైకి వస్తుంది ఫ్రెండ్స్. గడ్డి మొత్తము చేను మొత్తం నీట్గా అవుతుంది ఫ్రెండ్స్. చూస్తారు కదా, గుంటగా పాసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే నీట్గా అయితే చేను ఉండడం అయితే జరుగుతుంది. ఇది కమర్షియల్ ఫ్రెండ్స్. ఇది కమర్షియల్ అయితే ఈ విధంగా అయితే గుంటగా అయితే పాస్తున్నాడు. మొత్తం 4 ఎకరాలు అయితే 15,000 అయితే కౌలుకి వేసుకోవడం అయితే జరిగింది. చూస్తున్నారు ఫ్రెండ్స్, మళ్ళీ కమర్షియల్ అయితే ఈ విధంగా ఉంది. ఈ సంవత్సరం ఆయనకు పోయిన సంవత్సరం కూడా పంట ఎక్కువ అయితే మాకు ఎలాంటి లాభం అయితే రాలేదని చెప్తున్నాడు.
ఇక్కడ కూడా ఈ సంవత్సరం కూడా మాకైతే పెట్టిన పెట్టుబడి కూడా అయితే రాదని అయితే రైతు చెప్తున్నాడు. చూస్తున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ రైతు విధంగా ఉంది. చూస్తున్నా ఫ్రెండ్స్ ఆయన కాలుకి దెబ్బలు తగిలినా కూడా అట్లే ఈ విధంగా అయితే కష్టపడుతున్నాడు ఎండకైతే. చూస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ రైతు అయితే ఈ విధంగా అయితే ఎలాంటి అలసట లేకుండా అయితే నిరంతరం పనిచేయడానికి అయితే ఇంక ఆసక్తి చూపిస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే ఈ పని అయితే ఎవరు చేయలేరు కాబట్టి ఆయన కాలుకి దెబ్బ తగిలినా కూడా ఈ విధంగా అయితే ఇక్కడ పంట పొలంలో గుంటకైతే పాస్తున్నాడు. మళ్ళీ తర్వాత అయితే గడ్డి ఎక్కువ అవుతుంది, ఇంకా వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది, కలుపు ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ విధంగా అయితే ఆయన ఎండకైతే అట్లే గుంటకి పాస్తున్నాడు. ఏమైంది కూలీలు పత్తిరుస్తున్నారు వాళ్ళు, పిల్లలు పట్టుకపోతే పిల్లలు పోలీసు వాళ్ళు వచ్చిన అలా మస్తుగా రంకు. దీంట్లో పత్తి కూడా పగిలింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా పత్తి అయితే ఈ విధంగా అయితే తెల్ల పగిలింది ఫ్రెండ్స్. తీయడానికి అయితే రెడీ ఉంది చేనులో అయితే పత్తి తీయడానికి.